వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. విత్తన బంతులతో పచ్చదనం పెంచాలి. ఐకేవి రాజు. అనకాపల్లిలో రైతు బజార్ ప్రారంభం. రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. గోదావరి నది కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నది కాలుష్యాన్ని స్వయంగా కళ్లకు కట్టినట్టు చూసేందుకు ఆయన మరోసారి బోటుపై ప్రయాణించారు. నేరుగా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతానికి వెళ్లిన డిప్యూటీ సీఎం అక్కడ పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే స్పందించి అధికారులతో కాలుష్య వ్యర్థాల శాంపిల్స్ సేకరించారు. ఈ ఆకస్మిక తనిఖీతో ఆంధ్ర పేపర్ మిల్స్ పర్యావరణ నిబంధనలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. జీవనది అయిన గోదావరిలో ఇలా కాలుష్య వ్యర్థాలు కలవడం అత్యంత దారుణమన్నారు. రాబోయే పుష్కరాలకు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం రావడం పక్కన పెడితే రోగాలు రావడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏలూరులో త్రాగునీటి కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ అకార్డింగ్. రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ as పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్ ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున్న మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లర్తో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్. ఈ నెల 26, 27వ తేదీలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మాజీ మంత్రి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు పండుగ లాంటిదని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఎన్నడూ లేని విధంగా హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంకి నన్ను అబ్జర్వర్ గా నియమించడం నా అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అబ్జర్వర్ గా మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ మరి నా తమ్ముడు కిడారి శ్రావణ్ గారు మరి నియోజకవర్గ అబ్జర్వర్ గా రావడం జరిగింది. మరి మహానాడు అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవనటువంటి 44 సంవత్సరాల రాజకీయ అనుభవనటువంటి ఏకైక దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇది పసుపు పండగ. మరి ఈ పసుపు పండుగని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా
ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో హైబ్రిడ్ మోడల్గా ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఆ విధంగా చేయాలని గతంలో కూడా మనం వర్చువల్గా కూడా ఈ కార్యక్రమం చేసుకున్నాం కరోనా టైంలో కూడా. మరి ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఈరోజు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి కార్యక్రమం వర్చువల్గా హైబ్రిడ్ మోడల్లో నియమించాలన్నటువంటి ఒక ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మనం చేపడటం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా 1857 మంది క్లస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ ఆధ్వర్యంలోనే చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి అందులో వేదికకి వచ్చినటువంటి అందరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ప్రసాద్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బన్నగారు విజయ్ గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. లేకపోతే మోడీ గారు కానీ, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలు సంరక్షణ దృష్ట్యా మన ఖర్చులు తగ్గించుకొని, ముఖ్యంగా ఏదైతే ముడి సరుకు అనే ఒక ఇబ్బంది కలుగుతుందో మన దేశానికి, మన రాష్ట్రానికి, అది డీజిల్ అవ్వచ్చు, లేకపోతే ఇటువైపు మనకి పెట్రోల్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని నిమిత్తం దృష్టిలో పెట్టుకొని మహానాడిని ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు కానీ, మన ఎమ్మెల్యే గారు, మన అదృష్టం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం, ముగ్గురు కూడా కలిసి నిర్ణయం తీసుకొని ఒక హైబ్రిడ్ మోడల్లో మనం తీసుకెళ్దాం. ఈసారి హైబ్రిడ్ మోడల్లో క్లస్టర్ రూపంలో ప్రతి గ్రామ స్థాయికి కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి మహానాడు అందాలని ఒక ఉద్దేశంతో. జనరల్గా మహానాడు చేసినప్పుడు మహానాడు మనం ఎక్కడో చేస్తాం, కొన్ని లక్షల్లో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ చాలా మంది కార్యకర్తలు మళ్ళీ టీవీలోనే చూస్తూ, లేకపోతే పేపర్లో చూస్తూ ఉండిపోయేటువంటి సందర్భం. అట్లా కాకుండా ఈసారి హైబ్రిడ్ మోడల్లో నాయకులందరూ చాలా మంది అక్కడ పాల్గొన్నప్పటికీ కూడా, హెడ్ ఆఫ్ మనకి అమరావతిలోని ఆఫీస్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొన్నప్పటికీ కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త ఈసారి మహానాడులో ఆయన ఒక పార్టిసిపేషన్ ఉండేలాగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం మాకు ఈరోజు మన పల్లా శ్రీనివాస్ గారు, మన స్టేట్ పార్టీ అధ్యక్షుల యొక్క నియోజకవర్గంలోనే మాకు ఈరోజు అబ్జర్వ్ అవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో చాలా చక్కగా జరుగుతున్నాయి. మేము కూడా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జెస్తోని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాకు కోఆర్డినేటర్ గారు ఉన్నారో వీళ్ళతో పాటు మేము ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో చూసి అన్నింటిని కూడా ఇంకా చక్కగా తీసుకెళ్లి వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే మనం ఇందాక చెప్పినట్టుగా హైబ్రిడ్ మోడల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, లోకేష్ బాబు గారు అవ్వచ్చు, ఇతర నాయకులు వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే సూచనలు ఏవైతే ఉంటాయో, లేకపోతే మహానాడులో మనం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటి కూడా ప్రతి కార్యకర్తకి అర్థమయ్యే విధంగా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి, ఆ స్క్రీన్లోని ఒక ఇటువైపు నుంచి మనం మాట్లాడడానికి అవకాశం ఉంటే, అలాంటి ఏదైనా సందర్భం ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడే విధంగా ఒక కెమెరాలు కూడా ఇటు నుంచి పెట్టి. అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో రైతు బజార్ ప్రారంభోత్సవం స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మరియు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో రైతు బజార్ కోసం ప్రయత్నించామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రైతు బజార్ నిలుపుదల జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు, ముఖ్యంగా రైతు వారికి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజారు ఏర్పాటు జరిగింది. మార్కెట్ యార్డ్ లోని ఖాళీగా ఉన్న 17, 18 నెంబర్ బ్లాక్ లో రైతు బజార్ ఏర్పాటుకు అనువుగా మార్కెటింగ్ శాఖ అధికారులు 100 దుకాణాలను ఏర్పాటు చేశారన్నారు. అందులోని 72 దుకాణాలు రైతులకు, 25 షాపులు డ్వాక్రా సంఘాలకు, 3 షాపులు దివ్యాంగులకు కేటాయించామని తెలిపారు. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ తో పాటు ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడికి తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ప్రప్రదంగా జిల్లా ఏర్పడిన తర్వాత మా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో రైతు బజార్ పెట్టడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్, విశాఖ డైరీ, గిరిజన కర్బూజా స్టాళ్ళు, అలాగే రైస్ స్టాళ్ళు అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి కృషితోటి ఈ రైతు బజార్ ఇనాగ్రేట్ చేసేందుకు మా ఎమ్మెల్యే గారికి, మా కలెక్టర్ గారికి, అలాగే మా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతవరకు జిల్లా ఏర్పడక ముందు కూడా అక్కడ రైతు బజార్ లేదు. అలాగే ఎన్టీఆర్ అనకాపల్లి జిల్లాలో ప్రప్రదంగా విశాలమైన ప్లేస్లో చుట్టూ గ్రీనరీ, విశాలమైన రోడ్లు, బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ మార్కెట్ రేట్లో పెట్టడం అనేది రైతాంగం అందరికీ, అలాగే కన్జ్యూమర్స్ కూడా, వెజిటబుల్స్ కన్జ్యూమర్స్ కూడా, అలాగే పక్కనే ఫిష్ మార్కెట్ కూడా పెట్టడానికి కూడా రూపకల్పన చేస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. మా అనకాపల్లి నియోజకవర్గానికి, అనకాపల్లి టౌన్లో ఈ రైతు బజార్ పెట్టడం అనేది ఒక శుభ పరిణామం. అందరు కూడా ఫార్మర్స్ తీసుకొచ్చి నేరుగా ఇక్కడ తీసుకొచ్చే స్టాల్స్ పెట్టడం, అతి తక్కువ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారంగా
రేట్లు పట్టికి కూడా నియమిస్తారు. ఈ రైతు బజార్ కూడా ఇంకా రైతులే కాదు, రైతులు వచ్చి స్టాల్స్ పెడతారు. పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఈ సర్వీస్ వినియోగించుకోవాలని అందరికీ మరొకసారి విజిట్ చేస్తారు. శుభోదనం. జిల్లా ఏర్పాడైన తర్వాత 22 ఏప్రిల్ 4 ఈ జిల్లా ఏర్పాడైంది. ఆ తర్వాత ఈ జిల్లాకి మొదటి రైతు బజారు మనం ఈరోజు ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే గారు, మన కార్పొరేషన్ చైర్మన్ గారు, ప్యాక్స్ చైర్మన్ గారు, రైతు బజార్ అన్నిటికీ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ హయాంలో మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము. చాలా సంతోషం. 110 షాపులు ఈ మార్కెట్ యార్డులో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 72 షాపు మనం రైతులకి, 25 ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఒక 10 షాపులు మనం కమర్షియల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ రైతు బజార్ నామ్సే. ఇది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంది కృషితో జరిగింది. ఫస్ట్ రైతు బజారే లేదు, మనం అన్నిటికీ విశాఖపట్నం కలెక్టర్ గారికే మనం రిక్వెస్ట్ పెట్టడం అయింది. ఎందుకంటే మన దగ్గర లేనప్పుడు మన కూరగాయలు పండిస్తున్నది మన రైతులు, కానీ రైతు బజార్ ఏమో విశాఖపట్నంలో ఉండడం వలన మన రైతులకి చాలా అవకాశం అనేది దొరకడం పోయింది. సో ఈ రైతు బజార్ వలన మన జిల్లాలో ఉన్న కోటపాడు, రావికమతం అలాంటి మండల్లో ఎక్కువ కూరగాయలు పండిస్తారు. వాళ్ళందరూ రైతులకి ఇక్కడ ఒక మంచి అవకాశం ఏర్పాటు చేపించినట్టు అయింది. దీనికి మాకు చాలా కోఆపరేట్ చేసిన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అలాగే ఈ రైతు బజార్, ఈ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్కి సెక్రటరీ, ఏడీ మార్కెటింగ్, వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. దోపిడీదారులకి, మధ్యవర్తులకు చేతిలోకి వెళ్లకుండా నేరుగా రైతులు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించడానికి ఇది పెట్టాం. మళ్ళీ హోల్సేల్ అంటే హోల్సేల్ కొంటారు, మళ్ళీ ఇంకెవరు కొంటారు. అందువల్ల వీళ్ళు రైతులు ప్రత్యేకించి ఉండాలి. అప్పుడు అందువల్ల ఏమవుతుందంటే సామాన్యుడు కూడా మంచి రేటుకు వస్తుంది, రైతుకు కూడా డైరెక్ట్గా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ వస్తుంది. రైతు ఇష్టం ఉంటే అమ్ముకుంటాడు, లేదంటే లేదు. లేనప్పుడు మనకి స్కీమ్ కూడా ఉంది. వీళ్ళు ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏమైనా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి, అవి కూడా చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మట్టుకు బలవంతం అయితే లేదు, స్వచ్ఛందంగా వచ్చి చేసుకోవాలి. మత్స్యకారులకు సేవలో పథకం కాదని మత్స్యకారులను సీఎం చంద్రబాబు లోకువ చేస్తున్నారని వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షుడు సనవర రవీంద్ర భరత్ మండిపడ్డారు. బీసీలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. విశాఖపట్నం వైసీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబు మాటలు మత్స్యకారులు గుర్తు తెచ్చుకుంటారన్నారు. 1,30,796 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు మొత్తం 261.59 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ నేటికి కూడా చాలా మంది మత్స్యకారుల సోదరుల అకౌంట్ లో నగదు జమ కాలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి, పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. ఈ డేటా ఫిల్టరింగ్ వల్ల చాలా మంది పేర్లు జాబితా నుండి తొలగించారన్నారు. లబ్ధిదారులందరికీ వెంటనే మత్స్యకార భరోసా అందించాలని డిమాండ్ చేశారు. నా పేరు సనపల రవీంద్ర భరత్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖ జిల్లాలో బీసీల పట్ల కూటమి యొక్క వైఖరిని తెలియపరచడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే బీసీల పార్టీ అనే చెప్పుకొని గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచారు. గతంలో తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మత్స్యకారులు గుర్తొచ్చుకుంటున్నారండి. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకుందామని మత్స్యకారులని ఏం తమాషాలు చేస్తున్నారా, తోకలు కత్తిరిస్తాం, తోలు తీస్తామనే మాట ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు ఆ మాటలు మర్చిపోలేవుతున్నారండి. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో మత్స్యకారులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారండి. అక్కడ గాజువాక చూసుకుంటే మింది పశ్చిమ నియోజకవర్గం, అలానే
ఇక్కడ చూసుకుంటే తూర్పు, భీమిలి, దక్షిణ నియోజకవర్గం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. మత్స్యకారులు రాజకీయాలని శాసించే అంత జనాభా ప్రాతిపదికన విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళకి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేటని తీసే కాలంలో వాళ్ళకి భరోసా కల్పించడం కోసం మత్స్యకార భరోసా అని ఒక పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే రకంగా ఆయన పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ లబ్ధిదారులకి మేలు చేశారు. నేడు అదే పథకాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పేరు మార్చి మత్స్యకార సేవలు అనే పథకాన్ని పేరు మార్చి మత్స్యకారులు మేలు చేస్తున్నాం చెప్తున్నానండి. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు పెట్టిన పథకం మత్స్యకార సేవలో కాదండి, మత్స్యకారులో లోకువ అని పెట్టుకోండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వానికి బీసీలన్నా మత్స్యకారులన్నా లోకువ కాబట్టి ఆ పథకాన్ని దయచేసి మత్స్యకారులు అంటే మీకు లోకువ కాబట్టి మత్స్యకార సేవలు అనే పథకాన్ని మత్స్యకారు లోకువ అనే పథకంగా పేరు మార్చుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 1,30,796 మంది మత్స్యకారులు కుటుంబాలకి 261.59 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. మొన్ననే స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియా ముఖ్యంగా అందరికీ చెప్పడం జరిగింది. నేటికి కూడా చాలామంది మత్స్యకార సోదరుల అకౌంట్లో ఎటువంటి నగదు చాలామందికి నేటికి కూడా జమ కాలేదు. ఇందులో కూడా ఇతర పథకాలతో లింక్ పెట్టి అంటే ఒక కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లి కానీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ పథకంలో నుంచి కోత విధించారండి. ఎంత దారుణం! ఒక కొడుకు ఆయన జీవనభృతి కోసం వేటకెళ్తుంటారండి. ఏదైతే ఆ జలర కులము, వాడ కులము, లేకపోతే ఆ మత్స్యకారులో ఉన్నటువంటి అనేక ఆ సబ్ కమ్యూనిటీస్ అన్నీ కూడాను రెక్కాడి డొక్కాని పరిస్థితుల్లో సముద్రం మీద వేటకెళ్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఆయనకి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ కొడుకుకి ఏదైతే మీరు ఇప్పుడు మత్స్యకార భరోసాని మీరు పేరు మార్చి ఇప్పుడు ఇస్తున్నట్టు మత్స్యకార సేవల పథకంలో కోత విధించారు. ఏపీ వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు జలధార జలహారతి అమలవుతున్న నేపథ్యంలో విశాఖ నగరానికి నీరందించే బొడ్సర్లవ రిజర్వాయర్ ను కాపాడుకోవాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. రిజర్వాయర్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్ లో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గారికి మూర్తి యాదవ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పూడుకుపోయిన కుంటలు, చెరువులు, నీటి వనరుల్ని లక్షల కోట్ల వ్యయంతో జలధార జలహారతి కార్యక్రమం కింద పునర్జీవింప చేస్తున్నారని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రికార్డుల ప్రకారం చినగదిలి మండలం ముడ్సల్లోవ గ్రామ సర్వే నెంబర్ 26-27లలో 836.38 ఎకరాల్లో విస్తరించి ఉందని, ఆ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రిజర్వాయర్ ను జీవీఎంసీఏ నిర్వహిస్తుందని, ఆ సంస్థకే భూములపై పూర్తి అధికారాలున్నాయన్నారు. రిజర్వాయర్, దాని క్యాచ్మెంట్ ప్రాంతాలు కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ భూముల్ని కాపాడుకోవాలంటూ గత ఏడాది నవంబర్ 21న జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం కూడా జరిగిందన్నారు. దానిని అమలు జరపాలని డిమాండ్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో సాక్షాత్తు విశాఖ నగరంలో ఉన్నటువంటి ముడ్సల్లోవ రిజర్వాయర్ చుట్టూతా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, నదీ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ముడ్సల్లోవ భూముల్ని పరిరక్షించాలని, ఏదైతే ముడ్సల్లోవ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియా చుట్టూతా ఉన్నటువంటి ఖాళీ స్థలాలని, జీవీఎంసీ ఆస్తుల్ని పరిరక్షించాలని, చినగదిలి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్వే నంబర్ 26-27లో ఉన్నటువంటి 836 ఎకరాల 38 సెంట్లు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జీవీఎంసీ
ముడుసుల్లో ఆస్తుల్ని పరిరక్షించాలని విత్తన బంతులతో పచ్చదనం పరిడవిల్లాలి అని విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐకేవి రాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కంబాలకొండలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో విత్తనాల బంతులు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చారు. అనంతరం రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. ఈ రోజు శీతోష్ణ స్థితి వేడెక్కడం వలన అందరికీ ఇబ్బంది ఏర్పడింది అని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వర్షాలు కురిసే సమయంలో విత్తనాల బంతులు కొండల్లో, మైదాన ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో విస్తృతంగా విత్తనాల బంతులు చల్లవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరగించిన పండ్ల విత్తనాలు అటవీ శాఖకు అందజేయండి అని పిలుపునిచ్చారు. దేశీయ విత్తనాలు సేకరించడం అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ అడవులు పుడిమి మీద జీవిస్తున్న అన్ని జీవులకు ఊపిరి అందిస్తాయని వివరించారు. చపాతీ పిండి చేస్తామో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇది తొందరగా ఆరిపోవడానికి ఈ మోడల్ బెస్ట్. దీనికి ఏమాత్రం తేమ అన్నది లేకుండా చూసుకోవాలి. నీరు ఒక చుక్క కలిసినా మనకు మొక్కొచ్చేస్తాం. ఇది ఎక్కడ నీరు అన్నది లేకుండా ఇది మనకు ఉండేలా చూసుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు సీడ్ బాల్ చేస్తున్నాను, ఒకసారి మీరు అంతా చూడండి. మీరు ముందుకంటే వచ్చాను. ఇదిగో ఇంత ముద్ద తీసుకొని ఈ ముద్దకి జస్ట్ మిక్సర్ ఎలా చెప్పారో చెప్పండి సార్. ఏదైతే పేడ 70%, మట్టి ఏదైతే ఉందో అది 30%. ఒక్కొక్కసారి మట్టి కొంచెం ఎక్కువ అవుతుంది, 40 వరకు వెళ్ళొచ్చు. అలాగే మనకేంటంటే ఇక్కడ బొగ్గు పౌడర్ ఉంది. బొగ్గు పౌడర్ కూడా జస్ట్ ఒక పిడికడి చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? అలా చేసుకుంటే ఇది ఇలాగా చేసుకొని ఒక పమ్మిదిలో తయారు చేసుకొని దానిలో ఇలాగా 3 గింజలు వేసాం. 3 గింజలు వేసి దాన్ని ఉండ చుట్టేయాలి. ఎక్కడ కూడా ఆ సీడ్ బయటికి కనపడకూడదు. ఒకసారి సీడ్ కానీ బయటకు కనపడితే పురుగు పడతారు. సీడ్ కనపడకుండా ఇలాగా ఒక ఉండలా చేసుకుంటాము. ఈ ఉండ మనము ఆరబెట్టుకునేది. చూసారు కదా, ఎక్కడ గింజ కనపడటం లేదు, మొత్తం అంతా లోపల ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.